ఎవరక్కడ? ఎవరు? భీమ్రావ్, భీమ్రావ్ ఆగు. భీమ్రావ్ వదులు. ఏంటక్క, ఏమైంది? భీమ్రావ్, నువ్వు ఇంటికెళ్ళు. నేను నీకు గదిలో ఏది ఎందుకు చెప్పలేదంటే, ఎందుకంటే నిన్ను ఎవరైనా చూడడం నాకు ఇష్టం లేదు. అలాగే రాద్ధాంతం జరగడం లేదా నీకేదైనా ఆపద కలగడం. నేనే ప్రపంచంలో ఉన్నానో అక్కడి నుంచి పారిపోవడం అసాధ్యం. ఏది అసాధ్యం కాదక్క. మనం ఆ ప్రపంచంలోంచి వచ్చేసాం, బయటకు వచ్చేసాం. నువ్వు నాతో పాటు పద, నేను ఇంటికి తీసుకెళ్తాను. ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? రమా, నువ్విక్కడ తర్వాత మాట్లాడుకుందాం. పదక్క. ఆగు. నువ్వు లేచి బయలుదేరావే, అప్పుడే నేను మేల్కొన్నాను. అలాగే భీమ్రావుతో ఒంటరిగా ఏం మాట్లాడాలా అని ఎదురుచూశాను. అన్నట్టు ఏం మాట్లాడాలి? పందెం చేసుకుందామా? చూడండి గోమతి గారు, చూడు గీడు వదిలేయ్. నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నా, నా మాట విని ఒప్పందం చేసుకో. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నరోత్తం జోషి నాకు ఒక పెద్ద మొత్తం ఇచ్చేవాడు. కానీ నీ భార్య రమ కారణంగా నా పథకమంతా నీరు కారిపోయింది. తన కారణంగా నాకు ఒక్క పైసా కూడా దక్కలేదు. అందుకే నరోత్తం జోషి నాకు ఏ డబ్బిస్తానన్నాడో దానికి 2 రెట్లు, అంటే 200 రూపాయలు నువ్వు నాకిచ్చేయి. అందుకు బదులుగా నేనే దీన్ని స్వయంగా తీసుకొచ్చి అప్పగిస్తాను. ఎవరికి తెలియదు కూడా. నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. చెప్పు భీమ్రావు, ఇస్తావా మరి 200 రూపాయలు? ఇక ఈ మంటల్ని చల్లార్చుతూ ఉండండి. అలాగే ఈ విషయాన్ని ఆలోచిస్తూ ఉండండి, ఈ నిప్పు ఎవరు పెట్టారు అని. భీమ్రావ్, నువ్వు నీ భార్యను తీసుకుని ఇంటికెళ్ళు. మాధవి అక్క, కానీ మీరు... మాధవి అక్క ఎవరు భీమ్రావ్? ఇది ఒక యాదృచ్ఛికం అంతే. సతరాలో ఏ అమ్మాయి నీకు రాఖీ కట్టిందో తన పేరు కూడా మాధవి అవడం, అలాగే నా పేరు కూడా మాధవి అవడం. ఆ మాధవి ఇంకెవరో, ఇక్కడున్నది వేరే మాధవి. మేమొక్కరం కాదు, ఇద్దరం. ఇక్కడ నేను ఎవరికి అక్కను కాదు భీమ్రావ్. అలాగే ఇక్కడ ఎవరికి అక్క కానే కాదు. ఇక్కడికి ఏ మగాడు తన భార్యను తీసుకుని ఒంటరిగా రానే రాడు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. చూడండి, మీరు ఏ మాధవి అక్కైనా మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పకుండా తీసుకుని వెళ్తాను. మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మీరే కాదు, ఏ అమ్మాయి కూడా ఇక్కడ ఉండటం మంచిది కాదు. సమయం నాకు సహకరించినప్పుడు నేనందరికీ ఈ విషయం చెప్పడమే కాదు, అలాగే ఇక్కడి నుంచి విడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తాను. చాలు, వెళ్ళిక్కడి నుంచి. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. మాధవి అక్క, చూడు భీమ్రావు, ఇది మా ప్రపంచం. ఇక్కడంతా మా ఇష్టమే ఉంటుంది. అలాగే
మా షరతులే ఉంటాయి. పదండి, మనం ఇప్పుడు ఇంటి అద్దె కూడా ఏర్పాటు చేయాల్సింది. ఇదేంటి? రామ్జీ, రామ్జీ, త్వరగా రా. రమ్మ దుకాణానికి మంటలు అంటుకున్నాయి. రామ్జీ! అయ్యో 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 మంటలు! ఈ మంటలు ఎలా మంటలు అంటుకున్నాయి? అంటుకున్నాయి. అయ్యో మంటలు అంటుకుంటున్నాయి. ఎవరైనా త్వరగా వెళ్ళి నీళ్లు తీసుకురండి. వెళ్ళి త్వరగా నీళ్ళు తీసుకురండి. రామ్జీ, అయ్యో హితేష్, నువ్వు ఇక్కడే ఉండి ఏం చేస్తున్నావు? వెళ్ళు, నీళ్లు తీసుకురా, వెళ్ళు. అరే నేనెందుకు నీళ్ళు తేవడానికి వెళ్ళాలి? నాకు సంతోషంగా ఉంది. నా వ్యాపారాన్ని దెబ్బతీయడానికి ఎదురుగా ఏ దుకాణం తెరిచారో అది కాలిపోయింది. అయ్యో తొందరగా నీళ్లు తీసుకురండి. త్వరగా త్వరగా తీసుకురండి, త్వరగా. పోయండి. అసలు ఎవరి దుకాణానికి నిప్పంటుకుందో ఆ భీమరావు ఇంకా రమ వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? లక్ష్మి, లక్ష్మి కాస్త చూడు. భీమ్ ఇంకా రమ్మ లోపల ఉన్నారా? త్వరగా వెళ్ళు. అలాగే పిన్ని. ఏమైంది? ఇద్దరు లోపల లేరు పిన్ని. ఇంతకీ ఈ మంటలు ఎలా అంటుకున్నాయి? అరే మంటలు కదా, అంటుకుని ఉంటే. కానీ ఇంత రాత్రిపూట కొడుకు కోడలు ఎక్కడున్నారో అది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది, అలాగే ప్రధానమైన ప్రశ్న. ముందుగా అది తెలుసుకోండి రామ్జీ. ఏమైంది? ఇంత రాత్రిపూట మీరు ఎక్కడికి వెళ్ళారు? అవును భీమరావు, చెప్పు చెప్పు. భార్యాభర్తలు ఇద్దరు రాత్రి చీకట్లో ఎక్కడికి వెళ్ళారు? ఆ? ఇక్కడ మీ దుకాణం కాలిపోయింది. పిన్ని, ఇది ఎలా జరిగింది? తెలీదు తల్లి. మేమందరం నిద్రపోతున్నాం. హఠాత్తుగా పురంజన్ కేకలు వేయడం వినిపించింది. బయటకు వచ్చి చూస్తే మంటలు అంటుకుని ఉన్నాయి. పాపం తన పనిముట్లన్నీ కాలిపోయాయి. అదే కదా, పనిముట్లన్నీ అరువు తీసుకొచ్చింది. అవన్నీ బూడిదైపోయాయి. ఒకవేళ నీ భర్త సంపాదించలేకపోతే నువ్వు పనిచేసి సంపాదించొచ్చు కదా. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా రేపటి నుంచి బయటకెళ్ళి పని చేయటం మానేస్తావు. తిరిగి తిరిగి పని చెయ్యనులేండి. ఇక్కడే ఒక్కచోట కూర్చొని చేస్తాను. ఒకసారి చూడండి, నేను కూడా మీలాగే మీ పని చేయడం మొదలు పెట్టాను. చెప్పులు బుట్లు కుట్టడం, పాలిష్ చేయడం. చూడండి, ఈ రోజు చాలా శుభదినం. మన రమ కొత్తగా చెప్పుల దుకాణం తెరిచింది కదా. రమ 2 రాళ్ళు సంపాదించటం మొదలెట్టగానే జీజాబాయి తన స్వహస్తాలతో చాయ్ పెట్టి తీసుకొస్తుంది. ఇంట్లో ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళు ప్రేమగానే కనబడతారు. ఒక నా కడుపు మీద కాలుతుందంటే నేను ఇక చప్పట్లు కొట్టాలా? నేను కొట్టను. జనాల దగ్గర చెప్పులు అడిగి తీసుకొస్తాను. రోజంతా కుడితే తక్కువైన డబ్బులు సంపాదిస్తాను. లేదు, ఈ దుకాణం కాలిపోలేదు. ఎవరో దీనికి నిప్పు పెట్టారు. నువ్వు ఆ రోజే నాతో చెప్పులు కుట్టి అద్దె కోసం డబ్బులు పోగు చేస్తానని చెప్పావు కదా. ఇక ఈ రోజే ఇలా జరగటం, అసలు దీనికి అర్థమేంటి? నువ్వు అన్నదానికి అర్థం ఏంటంటే మాలోంచే ఎవరో నిప్పు పెట్టారనా? ఆ? ఎందుకంటే ఇక్కడ ఉండేది మేమే కదా. అనడం కాదు, ఈ నిప్పు మీరే పెట్టారు. ఏదైనా సాక్ష్యం ఉందా?
రుజువు చేయి. నేరస్తుడిగా తేలాననుకో, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. హితేష్ అన్న, రమ అన్నదానికి మీకు బాధ అనిపించిందా? అనిపిస్తుంది కదా. ఈ నిప్పు నిజంగా మీరు పెట్టలేదు కదా? లేదు, నేనెందుకు పెడతాను? మరైతే కేవలం మీ పేరే హితేష్, కానీ మీరెవరి హితాన్ని కోరుకునేవాళ్ళు కారు. కానీ మీరు అందరి చెడునే కోరుకుంటారు. నాకే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుసు. నేనెవ్వరికి ఏ అన్యాయం చేశానని ఏదైనా చెయ్యాలనుకుంటే జనాలు నిప్పు పెడుతున్నారు. ఇప్పుడు నేను డబ్బులు ఎలా సంపాదించాలి? రమా, చూడు, నేను చెప్పేది విను. ఏం వినాలి? మీరు నాకేమి చెప్పకండి. మీరు కూడా నన్ను అర్థం చేసుకోరు. నాకు మీ మీద కోపం వస్తుంది, దుఃఖం కూడా వస్తుంది. అక్కడ బాబాయ్, తను పరాయివాడు, శత్రువు. నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. ఏం పర్వాలేదు, నా భావాల్ని గౌరవించలేదు, అయినా పర్వాలేదు. కానీ మీరు గౌరవించలేదు. చూడు, దీని గురించి నేనేం మాట్లాడను. చూడండి, ఇక మీరు మాధవక్కని ఎలా విడిపిస్తారు? తెలియదు రమా. ఆ గోమతి కారణంగా ఇప్పుడంతా కష్టంగా మారిపోయింది. భీమరావు, భీమరావు, భీమరావు. ఏమైంది? భీమరావుతో ఏం పనుంది? భీమరావు ఎక్కడున్నాడో తనని రానివ్వు, అప్పుడు చెప్తాను. ఏమైంది? చూడండి, ఈ భీమరావు మేం చేసే వ్యాపారంలో తలదూరుస్తున్నాడు. నిన్న రాత్రి ఇతరు భార్య కలిసి మా ప్రాంతంలోంచి ఒక అమ్మాయిని తప్పించడానికి ప్రయత్నం చేశారు. మీరైనా తనకు నచ్చ చెప్పండి. ఒకవేళ తను దారిలోకి రాలేదో అప్పుడు ఇక్కడి కోడళ్లకు కూతుళ్లకు అంత మంచిది కాదు. మీరు కూడా వాళ్ళని వెతుకుతూ ఉండాల్సి వస్తుంది అదే గృహంలో. మీరు మర్యాదగా మాట్లాడండి, లేదంటే అది మీకే మంచిది కాదు. అరవడం కంటే నిన్ను నువ్వు అదుపు చేసుకోవడం మంచిదే. అదే మీ అందరికీ మంచిదవుతుంది. అలాగే మీ అందరికీ ఇదే హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. అంటే భీమరావు ఇంకా తన భార్య నిన్న రాత్రి ఇద్దరు అక్కడికి వెళ్ళారా? ఒకవేళ భీమరావు ఒక్కడే వెళ్ళుంటే అర్థమై ఉండేది. కానీ రమ కూడా అక్కడికి వెళ్ళిందా? ఎందుకు? మీరేం మాట్లాడకండి. ఒక మంచి పని చేయడం కోసం వెళ్ళాను. మంచి పనా? ఎలాంటి మంచి పని మాకు కూడా చెప్పమ్మా. నేనెప్పుడూ వినలేదే అలాంటి ప్రాంతాల్లో మంచి పనులు కూడా చేయడం జరుగుతుందని. కానీ రమ చెప్పింది కూడా నిజమే. బాబు భీమ్, నువ్వు అక్కడికెందుకు వెళ్ళావు? ఎందుకంటే ఈవిడ నగలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు మాధవి అక్క కనిపించింది. ఏంటి? రామ్జీ అన్నా, ఇప్పుడు ఈ మాధవి ఎవరు? సతారాలో ఉండేది.
తను భీమ్కి రాఖీ కట్టింది, అలాగే భీమ్ను తమ్ముడుగా చూసుకుంది. ఆ, అదంతా సరే, కానీ ఇందాక బెదిరించి వెళ్ళాడే, దాని సంగతి ఏంటి? చూడు రామ్జీ, నువ్వు వెళ్ళి కొంచెం భీమ్రావుకు నచ్చ చెప్పు. ఎవరు ఆ ప్రపంచంలో ఉన్నారో వాళ్ళని అక్కడే ఉండనివ్వాలి. లేదంటే నీ కొడుకు చేసిన తప్పు కారణంగాను మన వీధిలోని కోడళ్లకు కూతుళ్లకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అర్థమైందా? వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. చూడు బాబు, నేను మీ భావాల్ని అర్థం చేసుకుంటాను. కానీ వాస్తవం ఏమిటంటే, ఒకవేళ నువ్వు మాధవని కాపాడే ప్రయత్నం చేశావనుకో, ఇక్కడున్న వాళ్ళందరూ సమస్యల్లో పడిపోతారు. ఇక వాళ్ళు ఎలా ఉన్నారో అలా చూస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు. కానీ నాన్న, నేను కూడా. కానీ గిని ఏం లేదు. ఒకవేళ నువ్వు ఆ వీధి గురించి ఆలోచించాలనుకుంటే నువ్వు ఇల్లొదిలేసి వెళ్లాల్సి ఉంటుంది. అటువైపు నీకు తెలిసిన బంధుత్వం ఉంది, ఇక రెండో వైపు నీ కుటుంబం అంతా ఉంది. వీళ్ళతో నీకు రక్త సంబంధం ఉంది. వీళ్ళలో నువ్వే ఎంచుకో, అప్పుడు నిర్ణయం తీసుకో. కానీ అత్తయ్య, ఒకవేళ భీమ్రావ్ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయినా కూడా దానివల్ల ఏమవుతుంది? మనం ఇక్కడే ఉండాలి కదా. ఒకవేళ ఇక్కడి వాళ్లకు ఏం జరిగినా కూడా మనల్ని వాళ్ళు ఇక్కడ ఉండనివ్వరు. భీమ్రావ్ ఇదంతా మర్చిపోవాల్సి ఉంటుంది. లక్ష్మక్క, ఒకవేళ మీకు కూడా ఇలా అక్కయ్య ఉంటే అప్పుడు మీరు ఇలాగే చేస్తారా? మర్యాదగా మాట్లాడు రమా. ఇప్పుడు ఇంటి చిన్న కోడలు కూడా పెద్ద కోడల్ని ఇలా ప్రశ్నించడం మొదలుపెట్టిందా? చూడు రమా, నా అక్కయ్య సంగతి వదిలే. ఒకవేళ స్వయంగా నేనే అక్కడున్నా కూడా నా ఒక్కదాని కోసం అందరి జీవితాల్ని పణంగా పెట్టేదాని కాదు. మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఎవరి జీవితాల్ని ప్రమాదంలో పడనివ్వను. కానీ నేను మాధవి అక్కను కూడా అక్కడ అలాంటి పరిస్థితుల్లో అస్సలు వదిలిపెట్టలేను. భీమ్, ఈ అవకాశాన్ని నేను వినియోగించుకుంటాను. ఇక నిన్ను పూర్తిగా ఇరికించేస్తాను. చాలా బాగుంది. నువ్వు సరైన పాచికని వేశావు. 200 ఇవ్వు, అలాగే మాధవిని నీ వెంట తీసుకెళ్ళు. ఆ దరిద్రుడు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అద్దె డబ్బులనే ఎంతో కష్టంగా ఇవ్వగలుగుతారు. ఇక నేను కూడా శబ్నం బాయ్తో మాట్లాడాను. ఒకవేళ అంతా కూడా నరోత్తమ్ జోషి అనుకున్నట్టు జరిగితే తను మనకు అడిగినంత డబ్బిస్తాడని. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాను. ఈ రోజు వరకు నాకు నా కాలేజ్ చదువు వల్ల ప్రయోజనం ఉందనిపించేది కాదు, కానీ ఇప్పుడు ప్రయోజనం ఉందనిపిస్తోంది. గురువులందరూ చెప్పేవాళ్ళు, ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడూ ఓటమి అనేది ఉండదని. ఈశ్వరుడు ఏదో ఒక మార్గం తప్పకుండా చూపిస్తాడని. చూడు, మార్గం దొరికింది. ఆ భీమ్రావుకు తన స్తోమతేంటో చూపించడానికి.